అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఈ వీడియోలో ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనము పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాము. సో, ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఇప్పటిదాకా కేఎస్ఆర్ డేటా విజన్ నుంచి మేము అగ్రిగేట్ ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్, టైమ్ ఇంటెలిజెన్స్ డాక్స్ ఫంక్షన్స్ 3 మాడ్యూల్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఫినాన్షియల్ ఫంక్షన్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మీరు గనక చూసినట్లయితే ఇక్కడ ఫినాన్షియల్ ఫంక్షన్స్‌లో వచ్చేసి మనకి ఫినాన్షియల్ ఫంక్షన్స్ అనేది బేసిక్‌గా మనకి ఫైనాన్షియల్ కాలిక్యులేషన్స్‌కి యూజ్ అవుతుంది. సేమ్ ఏదైతే మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో ఉన్నాయో ఆ ఫంక్షన్స్‌ని ఇక్కడ మనకి రెప్లికేట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకి ఈ ఈ ఇన్ని ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, ఈ ప్లే సిరీస్‌లో భాగంగా మేము వీడియోకి 3 లేదా 4 డాక్స్ ఫంక్షన్స్ ఒక్కొక్క వీడియో చేస్తాము. ఈ వీడియోని మీరందరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో, ఇప్పుడు మనము ఫస్ట్ 4 డాక్స్ ఫంక్షన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో, మనము ఇక్కడ ఈ పేజ్ కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈరోజు ఈ ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్‌లో వచ్చేసి యాక్ర్ ఇంట్ మెచ్యూరిటీ, అమోర్ డెగ్రెస్ అండ్ అమోర్ లింక్. సో, ఈరోజు మనం ఈ 4 డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో, ఫస్ట్ మనం డాక్స్ ఫంక్షన్స్‌లోకి వెళ్ళే ముందు ఒకసారి ఏమేం టేబుల్స్ ఉన్నాయో చూద్దాం. సో, ఇక్కడ టేబుల్ వ్యూలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫస్ట్ నాకు ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ ఏంటి అంటే బాండ్స్ టేబుల్. సో, ఈ బాండ్ ఎప్పుడు ఇష్యూ అయింది, ఫస్ట్ ఇంట్రెస్ట్ డేట్ ఎప్పుడు, సెటిల్మెంట్ ఎప్పుడు చేశారు, అదేవిధంగా కూపన్ రేట్ ఏంటి, పార్ వాల్యూ ఎంత, ఫ్రీక్వెన్సీ ఏంటి, బయాసిస్ ఎంత, తర్వాత మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు, బాండ్ నంబర్. ఇక్కడ వచ్చేసి మనకి బాండ్ నంబర్ కూడా ఉంది. బాండ్ 1, బాండ్ 2. అదేవిధంగా ప్రొడక్ట్స్‌లో వచ్చేసి ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్ ఉంది. ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ఎప్పుడు పర్చేజ్ చేశాము, ఫస్ట్ పీరియడ్, ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ పీరియడ్. ఈ ప్రొడక్ట్‌కి ఫస్ట్ పీరియడ్ అంటే ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, దాని యొక్క కాస్ట్, సాల్వేజ్ వాల్యూ, పీరియడ్, డిప్రిసియేషన్ రేట్. ఓకే. ఇది మన టేబుల్స్ గురించి. సో, ఇప్పుడు ఇక్కడ యాక్ర్ ఇంట్రెస్ట్. సో, మనము యాక్ర్ ఇంట్రెస్ట్ సో, ఈ బాండ్స్ మీద ఈ 2 ఫంక్షన్స్‌ని ఈ టేబుల్ మీద యూజ్ చేద్దాం. సో, ఇప్పుడు ఫస్ట్ మనం దాంట్లోకి వెళ్ళకంటే ముందే సో, ఇక్కడ గనక మీరు గమనించినట్లయితే సో, ఇక్కడ యాక్ర్ ఇంట్రెస్ట్. సో, ఇది అఫీషియల్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్. ఇక్కడ మీరు ఏ డౌట్ ఉన్నా గాని చెక్ చేసుకోండి. సో, ఇక్కడ చూడండి దాని యొక్క సింటాక్స్ అది సింటాక్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇప్పుడు మనం డెస్క్‌టాప్‌లోకి వెళ్దాం. వెళ్ళేసి సో, ఇక్కడ ఒక మెజర్ తీసుకోండి. మెజర్ తీసుకొని ACCRINT. సో, ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడికెళ్ళినట్టయితే రిటర్న్ ద యాక్యురేట్ ఇంట్రెస్ట్ ఫర్ ద సెక్యూరిటీ దట్ పేస్ పీరియాడిక్ ఇంట్రెస్ట్. యాక్యూర్డ్ ఇంట్రెస్ట్ ఫర్ ద సెక్యూరిటీ దట్ పేస్ పీరియాడిక్ ఇంట్రెస్ట్. సో, ఇది పీరియాడిక్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే. ఇది మనకి సింటాక్స్. ఓకే. మనం డెస్క్‌టాప్‌లోకి వెళ్దాం. ఇక్కడికెళ్ళేసి ఇప్పుడు మనము ఇక్కడ మనకి మీరు గనక గమనించినట్లయితే టేబుల్‌లో మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయి. మనకు ఓన్లీ సింగిల్ బాండ్ గనక ఉన్నట్లయితే డైరెక్ట్‌గా మనం ఈ ఏసీసీఆర్ ఇంట్రెస్ట్ ఫంక్షన్ తీసుకొని డైరెక్ట్‌గా ఇవి కాల్ చేసేయొచ్చు. బట్ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం మల్టిపుల్ వాల్యూస్‌ని ఇక్కడ కాల్ చేయలేం. ఓకే. మల్టిపుల్ వాల్యూస్‌ని కాల్ చేయం. సో, అందుకనేసి నేనేం చేస్తానంటే వేరియబుల్ తీసుకుంటాను. ఓకే. వేరియబుల్. సో, వేరియబుల్ మనకి ఫస్ట్ వచ్చేసి ఇష్యూ. ఓకే. ఇష్యూ. ఇష్యూ వచ్చేసి మాక్స్ ఆఫ్ ఇష్యూ డేట్, బాండ్స్ ఇష్యూ చేసిన డేటు. సో, ఇక్కడ మ్యాక్స్ ఎందుకు తీసుకున్నానంటే, మనము అందులో మ్యాక్స్ అనేసి ఇక్కడ మీరు గనక చూసినట్లయితే మ్యాక్స్ యూనిక్‌గా వాల్యూని ఫైండ్ ఔట్ చేస్తుంది. అదేవిధంగా మాక్సిమం వాల్యూని కూడా ఫైండ్ ఔట్ చేస్తుంది. 2 వేస్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. వేర్ దాని తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ సింటాక్స్ ఏంటి? ఫస్ట్ ఇంట్రెస్ట్ డేట్. మ్యాక్స్ ఆఫ్ చూడండి ఇక్కడ మనకి మ్యాక్స్ సింటాక్స్ రిటర్న్ ద లార్జెస్ట్ న్యూమరిక్ వాల్యూ ఆర్ లార్జెస్ట్ స్ట్రింగ్ ఇన్ ఏ కాలమ్ ఆర్ ద లార్జర్ వాల్యూ బిట్వీన్ 2 స్కేలార్ ఎక్స్‌ప్రెషన్స్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ డేట్. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ వేరియబుల్. నెక్స్ట్ వేరియబుల్‌లో మనకి ఇక్కడొచ్చేసి రేట్, పార్ వాల్యూ, ఫ్రీక్వెన్సీ. రేట్, రేట్ వచ్చేసి మ్యాక్స్ ఆఫ్ బాండ్స్, బాండ్స్ టీబీ. రేట్ వచ్చేసి కూపన్ రేట్. కూపన్ రేట్ తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ వేర్
frequency equal to max of frequency. Okay, issue first interest date rate frequency. Okay, par value తీసుకోవాలి. Next where par value max of par value. సో పార్ వాల్యూ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ద సెక్యూరిటీ పార్ వాల్యూ, సెక్యూరిటీ యొక్క పార్ వాల్యూ. దాని తర్వాత బేసిస్ క్యాలిక్యులేషన్ మెథడ్. ఓకే, క్యాలిక్యులేషన్ మెథడ్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్, బేసిస్ మాత్రం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పవర్ బిడెస్ లాగ్లోకి వెళ్ళేసి బేసిస్ ఈక్వల్ టు నెక్స్ట్ బేసిస్. ఓకే, నెక్స్ట్ వేర్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఈక్వల్ టు ట్రూ. డైరెక్ట్గా నేను ట్రూ ఇక్కడ తీసుకోండి. ఓకే, ఇప్పుడు రిటర్న్ చేద్దాం. ఇప్పుడు కనుక రిటర్న్ చేసినట్లయితే ఇక్కడ మనకి రిటర్న్లో తీసుకున్నాం ఇంట్రెస్ట్. సో ఇందులో ఇప్పుడు డైరెక్ట్గా వేరియబుల్స్ కాల్ చేద్దాం. ఇష్యూ, ఓకే, దాని తర్వాత ఫస్ట్ ఇంట్రెస్ట్ డేట్, ఓకే, నెక్స్ట్ సెటిల్మెంట్. ఓకే, మనం నెక్స్ట్ సెటిల్మెంట్ డేట్ మిస్ అయినట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనకి సెటిల్మెంట్ తీసుకున్నాం. వేర్ సెటిల్ డేట్ మ్యాక్స్ ఆఫ్ సెటిల్మెంట్ డేట్. సో సెటిల్మెంట్ డేట్ కామా దాని తర్వాత రేట్. ఇక్కడ రేట్ ఇంకొక ఈ పెడతాం, అది వేరే తీసుకుంటుంది. దాని తర్వాత మనకి రేట్ తర్వాత ఫ్రీక్వెన్సీ తర్వాత బేసిస్ క్యాలిక్యులేషన్ మెథడ్. మన వేరియబుల్ నేమ్ సిఏ క్యాలిక్యులేషన్ సిఎల్ఏ మెథడ్. ఓకే, క్లోజ్ ద బ్రాకెట్, ఎగ్జిక్యూట్ చేద్దాం. వితౌట్ ఎర్రర్ ఏం లేకుండా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు పేజ్ 1కి వెళ్ళేసి ఇక్కడ ఏం చేద్దామంటే బాండ్ నంబర్ డోంట్ సమ్మరైజ్, దాని తర్వాత ఒక్క నిమిషం, బాండ్ నంబరు, బాండ్ ఇష్యూ డేటు, ఫస్ట్ ఇంట్రెస్ట్ డేటు, ఇది ఇష్యూ డేట్, హైరార్కీ తీసేద్దాం. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఫ్రీక్వెన్సీ, వాల్యూ, కూపన్ రేటు, తర్వాత సెటిల్మెంట్ డేటు, తర్వాత మనం క్రియేట్ చేసిన మెజర్. ఓకే, ఏదో మిస్టేక్ ఉంది. వాంట్స్ టీబీ. ఓకే, ఒక్క నిమిషం, డాక్స్ మెజర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇప్పుడు ఫస్ట్ ఇష్యూ ఓకే, ఫ్రీక్వెన్సీ ఓకే, ఫస్ట్ సెటిల్మెంట్ డేటు, కూపన్ రేటు ఓకే, ఇష్యూ డేటు, ఫస్ట్ ఇంట్రెస్ట్ డేటు, సెటిల్మెంట్ డేటు, కూపన్ రేట్, పర్ వాల్యూ, ఫ్రీక్వెన్సీ, బేసిస్ ట్రూ. ఓకే, దాని తర్వాత ఇష్యూ, ఫస్ట్ డేటు, సెటిల్మెంట్ డేటు, రేట్ తర్వాత యాక్చువల్గా మనం ఒకటి మిస్ అయింది. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే పార్ వాల్యూ మిస్ చేసాం, అందుకు ఇది ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి పార్ వాల్యూ అనేది తీసుకొని కామా పెట్టేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు వెయిట్ చేసి చేద్దాం. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇప్పుడు మనకి ఈ బాండ్ నెంబర్కి ఇష్యూ డేట్ ఇంత, ఫస్ట్ డేట్ ఎంత, అదేవిధంగా సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కదా, ఫ్రీక్వెన్సీ టైము, పార్ వాల్యూ,
కూపన్ రేటు, బయాసిస్, సెటిల్మెంట్ డేట్, యాక్యూర్డ్ ఇంట్రెస్ట్. ఓకే. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. బట్ ఇది కరెక్టా కాదా తెలుసుకోవాలంటే మనకు చిన్న ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. సో ఈ వాల్యూ ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్. దానికోసం మనం ఇక్కడికి వెళ్ళేసి సో ఇక్కడ బాండ్స్ టేబుల్ ఉంది. ఇది నా ఆన్లైన్ ఎక్సెల్. ఇక్కడ కనుక సేమ్ డేటా ఇక్కడ ఏదైతే మీకు డేటా ఉందో సేమ్ డేటా ఇక్కడ ఉంది. ఓకే. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు మనకి స్టార్టింగ్లోనే. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇది సిమిలర్ టు ద మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్సెల్లో ఒకసారి సేమ్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో SCCRINT సేమ్ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ is equal to SCCRINT సేమ్ సింటాక్స్ ఇష్యూ డేట్ కామా ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఓకే కామా సెటిల్మెంట్ ఓకే కామా రేట్ కూపన్ రేట్ ఓకే. దాని తర్వాత పార్ వాల్యూ, ఫ్రీక్వెన్సీ తర్వాత బయాసిస్ కామా నెక్స్ట్ బయాసిస్ తర్వాత క్యాలిక్యులేషన్ మెథడ్ క్లోజ్ ద బ్రాకెట్. సేమ్ ఇది జస్ట్ మనం కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే. ఇది మనము 2 డెసిమల్కి ఓకే సారీ 2 డెసిమల్కి పెడదాం. ఓకే. దీన్ని కలర్ చేంజ్ చేస్తాను నేను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మనం పవర్ BI లాగ్ కనుక వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే 14864 ఒక్క నిమిషం మనము ఒకసారి వాల్యూస్ మ్యాచ్ చేద్దాం. 14864 46312 794 44219 2847 చూసారా, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇది మనకి యాక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇది ఇంట్రెస్ట్ని మన సపోజ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మధ్యలోనే క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ యాక్యూర్డ్ ఇంట్రెస్ట్ ఆన్ మెచ్యూరిటీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి ఒక న్యూ మెజర్ తీసుకొని యాక్యూర్డ్ ఇంట్రెస్ట్ ఆన్ మెచ్యూరిటీ నెక్స్ట్ లైన్కి వెళ్ళి సేమ్ ఇందాకలాగే వేరియబుల్స్ తీసుకొని సో ఫస్ట్ ఒకసారి అఫిషియల్ డాక్యుమెంట్ చూద్దాం. ఇక్కడ రిటర్న్ ద యాక్యూర్డ్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ సెక్యూరిటీ దట్ పేస్ ఇంట్రెస్ట్ ఎట్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత. సో సింటాక్స్ వచ్చేసి ఇష్యూ, మెచ్యూరిటీ, రేటు, పారు, బయాసిస్. అంటే అప్పుడు మనం ఇష్యూ డేటు, మెచ్యూరిటీ డేట్ తీసుకుందాం. ఓకే. సో ఇష్యూ డేట్ ఓకే వేర్ మెచ్యూరిటీ డేట్ max of maturity date next rate coupon rate par value basis coupon rate par value basis coupon rate par value basis max of ఇప్పుడు రిటర్న్లోకి వెళ్ళి ACCRINTM మెచ్యూరిటీ. సో ఇక్కడ కూడా సేమ్ మనకు అదే చూపిస్తుంది. సో ఇష్యూ వేరియబుల్ కాల్ చేద్దాం. ఇష్యూ డేట్, దాని తర్వాత మెచ్యూరిటీ డేట్ మ్యాట్ డేట్, దాని తర్వాత ఏంది రేట్ కూపన్ రేట్, దాని తర్వాత ఏంది పార్ వాల్యూ, దాని తర్వాత బయాసిస్ క్లోజ్ ద బ్రాకెట్. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. ఇది కూడా మనకి ఎగ్జిక్యూట్ అయింది. సేమ్ ఇదే టేబుల్ నేను కాపీ తీసుకొని ఓకే దీన్ని డిలీట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది తీసేసి ఇది డ్రాగ్ చేద్దాం. ఓకే.
సో మెచ్యూరిటీ అయినప్పుడు మనకి ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది ఈ బాండ్లో ఈ టైం టు టైము. దాని తర్వాత ఈ మెచ్యూరిటీ సెటిల్మెంట్ డేట్, ఓకే మెచ్యూరిటీ డేట్ ట్రాక్ చేయలేదు కదా మనం, ఒక్క నిమిషం. ఫస్ట్ ఇంట్రెస్ట్ డేట్ తీసేసి దాని ప్లేస్లో మెచ్యూరిటీ డేట్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనుక చూసినట్టయితే ఇది సెటిల్మెంట్ డేట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇష్యూ డేట్ ఇది, మెచ్యూరిటీ డేట్ ఇది. దానికి ఈ అమౌంట్ ఎంత, 1 lakh అమౌంట్కి యాక్టివ్డ్ ఇంట్రెస్ట్ ఇంత, 1,50,000కి ఇంత, బయాసిస్ 2, దాని తర్వాత ఇది 3, అది ఈ విధంగా. సో ఇప్పుడు ఇది మనం సేమ్ మనం ఎక్సెల్లోకి వెళ్ళేసి ఇక్కడ జస్ట్ యాక్టివ్డ్ ఇంట్రెస్ట్ మెచ్యూరిటీ, సో ఇజ్ ఈక్వల్ మెచ్యూరిటీ ఇష్యూ కామా సెటిల్మెంట్ కామా సెటిల్మెంట్ అంటే ఒక్క నిమిషం, యాక్చువల్గా ఇక్కడ మనం మెచ్యూరిటీ తీసుకోవాలి, ఎక్సెల్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. దాని తర్వాత రేట్, కూపన్ రేట్ కామా బయాసిస్, ఇది ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. D2, ఓకే ఒక్క నిమిషం, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఒకసారి మెజర్ చూద్దాం. కూపన్ రేట్ పార్ వాల్యూ, ఓకే పార్ వాల్యూ కూడా తీసుకోవాలి మనం. D2 తర్వాత పార్ వాల్యూ 26496, ఎగ్జాక్ట్గా ఇక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి, 26496. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కూడా సేమ్ ఇది, దీనికి వేరే కలర్ చేద్దాం. ఇక్కడ కనుక చూసినట్లయితే మీరు ఇప్పుడు ఈ పవర్ బిఐలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో మనకి ఎగ్జాక్ట్గా 26496, 54,000, 16,000, 50,000, 32,000. సో ఇది ఎక్సెల్కి ఇక్కడికి మ్యాచ్ అవుతుంది. సో ఇది మన యాక్టివ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ మెచ్యూరిటీ గురించి. సో ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మిగిలిన ఏదైతే మనం 2 ఫంక్షన్స్ అనుకున్నామో ఆ 2 ఫంక్షన్స్ నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈరోజు మనం ఇవాళ ఈ వీడియోలో యాక్టివ్డ్ ఇంట్రెస్ట్ మెచ్యూరిటీ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.